ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అరుదైన రాజయోగం. ఆగస్టు 5వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆగస్టు 5వ తేదీ మొదలుకొని మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆగస్టు 5వ తేదీని ఆధారంగా చేసుకుని జ్యోతిష విశ్వాసాల ప్రకారం కొన్ని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీ జీవితంలో వచ్చే ఎన్నో రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం దగ్గర పడిపోతుంది. ఆగస్టు 5వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజుగా భావింపబడుతోంది. ఈ రోజు నుండి కూడా మీరు మీ జీవితంలో కొన్ని ఆశాజనకమైన మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని జ్యోతిష విశ్వాసాల సూచన. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని అనిపించి ఉండవచ్చు. మిమ్మల్ని చిన్నచూపి చూసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పురోగతి గమనించే పరిస్థితులు కూడా రావచ్చు. మీరు చూపించే ఆత్మవిశ్వాసం, కృషి, సహనం మీకు కొత్త అవకాశాలను తీసుకురావడంలో సహాయం చేస్తుంది. ఆగస్టు 5వ తేదీ తర్వాత ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. కుటుంబ సభ్యుల మద్దతు పెరగడం, స్నేహితుల నుండి మంచి సహకారం లభించడం వంటి అనుభవాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. అనుకోని అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఆలోచించి వినియోగించుకోండి. పెట్టుబడులు లేదా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందుగా సరైన సలహా తీసుకోవడం మీకు ఎంతగానో మంచి జరుగుతుంది. మీనరాశి వారికి సమయంలో ముఖ్యంగా అవసరమైనది సహనం. మీరు సానుకూలమైన దృక్పథం, గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులను గుర్తు చేసుకుని నిరుత్సాహంగా కొత్త అవకాశాలు ఆత్మవిశ్వాసంతో స్వీకరించండి. మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ పట్టుదల మీ విజయానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. కొంతమందికి ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు రావచ్చు. మరికొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు విజయవంతం కావచ్చు. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షల నుండి ఫలితాలు రావడానికి అనుకూలమైన సమయం కూడా కావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా మీకైతే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం, ప్రార్థన లేదా మీకు ఇష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు కేటాయిస్తే మనశ్శాంతి పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. సానుకూలమైన ఆలోచనలు మీ యొక్క నిర్ణయాలను మరింతగా బలపరుస్తాయి. గుర్తుంచుకోండి, అదృష్టం ఒకటే మీ యొక్క విజయాన్ని నిర్ణయించదు. అవకాశాన్ని గుర్తించి కష్టపడి సరైన నిర్ణయాలు తీసుకుంటే వారికి దీర్ఘకాల విజయం లభిస్తుంది. ఈ సమయాన్ని మీ జీవితంలో కొత్త ప్రారంభంగా భావించి మీ యొక్క లక్ష్యాల దిశగా ధైర్యంతో ముందడుగు వేయండి. మీనరాశి వారికి ఆగస్టు 5వ తేదీ ఆశ, విశ్వాసం, కొత్త అవకాశాలకు సంకేతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారం వల్లే మారిపోతుంది. మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు కానీ, అపజయాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా మీ మనసును ఎంతగానో బాధించి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. ఇప్పుడు అదే పట్టుదల మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం అయితే ఉంటుందండి. కొంతకాలంగా మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీతో మాట్లాడేందుకు ముందుకు రావచ్చు. కుటుంబంలో అపార్థాలు తగ్గి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులను గౌరవించే పరిస్థితి అయితే రావచ్చు. ఉద్యోగస్తులకు అధికారులు మీ యొక్క పనితీరుపైన గుర్తించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతల పదోన్నతి లేదా ఆదాయం పెరిగే అవకాశాలు కొందరు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా పొందవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే సమయం అయితే రావచ్చు. మీరు ఎప్పటి నుండో కూడా చేయాలని అనుకుంటున్నటువంటి ఒక పని ఇప్పుడు ప్రారంభించే ధైర్యం కలగవచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు వెడితే మంచి పురోగతి సాధించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా
పెళ్లి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఆర్థిక పరంగా కూడా పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో మరింత భద్రత కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం కావచ్చు. ఆరోగ్యపరంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, రోజు కొద్దిసేపు నడక లేదా వ్యాయామం చేయడం మీకు ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రార్థన, ధ్యానం లేదా మీకు చాలా ఇష్టమైనటువంటి భగవంతుని స్మరించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం కూడా మర్చిపోకండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకునే సహజమైనటువంటి గుణం వీరిలో ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేయాలనే మనసు వీరికి ఉంటుంది. ఇది వీరి యొక్క ప్రత్యేకత. మీనరాశి వారు కళల ప్రపంచంలో ఎక్కువగా జీవిస్తారు. ఊహాశక్తికి చాలా బలంగా ఉంటారు. సృజనాత్మక వీరి యొక్క బలము, కళలు, సంగీతం, రచన, ఆధ్యాత్మికత వంటి రంగాల్లో వీరు మంచి ప్రతిభను చూపగలుగుతారు. వీరి యొక్క స్వభావం చాలా మృదువుగా ఉంటుంది. అందరితో సులభంగా కలిసిపోతారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే నిర్ణయాలలో కొంత జాగ్రత్త చాలా అవసరం. మీనరాశి వారు చాలా దయగలవారు. ఎవరికైనా కష్టం వస్తే తమ యొక్క శక్తిని మించి సాయం చేయడానికి వీరు ముందుంటారు. కుటుంబానికి, స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. ప్రేమలో కూడా చాలా నిజాయితీగా కనిపిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మీరు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, మనసులో పెట్టుకోవడం వీరి యొక్క బలహీనతలుగా కూడా చెప్పవచ్చు. కానీ ఇదే సమయంలో వీరి యొక్క సహనం, ఓర్పు చాలా గొప్పదిగా ఉంటుంది. మీనరాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవుని పైన విశ్వాసం, ప్రార్థన, ధ్యానం వీరికి మానసిక శాంతిని ఇస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి నిలబడే శక్తి వీరిలో అధికంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ మీనరాశి వారు ప్రేమాదాయ, సృజనాత్మకత, ఆధ్యాత్మికత కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం గలవారుగా చెప్పవచ్చు. సరైన దిశలో పయనిస్తే జీవితంలో మంచి విజయాలు సాధించగలనటువంటి చాతుర్యం అయితే వీరిలో పూర్తిగా కనిపిస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. మీనరాశి వారిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.